హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టడీ వరల్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యూమన్ ఐ. అసలు మన ఐ ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకుందాం. హ్యూమన్ ఐ అనేది 10th స్టూడెంట్స్కి మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన స్టూడెంట్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ దీస్ వీడియోస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. ఫస్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. అసలు హ్యూమన్ ఐ ఎలా ఉంటుంది, దాంట్లో పార్ట్స్ ఏంటి, ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందో తెలుసుకుందాం. బేసిక్గా హ్యూమన్ ఐ ఫంక్షన్స్ ఆన్ ది సెన్సేషన్ ఆఫ్ విజన్ అండ్ ఇట్ ఈస్ అన్ ఆర్గన్ ఆఫ్ సైట్. ఒక్కొక్కటిగా ఈ పార్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కార్నియా. కార్నియా ఈజ్ అ థిన్ మెంబ్రెయిన్ విచ్ కవర్స్ ది ఐ ట్రయల్. ఇట్ యాక్ట్స్ లైక్ అ లెన్స్ విచ్ రిఫ్రాక్ట్స్ ది లైట్ ఎంటరింగ్ ది ఐ. ఏవైనా సరే లైట్ రేస్ మన ఐలోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ కార్నియా లోపలికి వెళ్ళాలి. కార్నియా ద్వారానే ఏ లైట్ రేస్ అయినా సరే మన ఐ లోపలికి ఎంటర్ అవుతాయి. కార్నియా అనేది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అవర్ ఐ. ఏవైనా సరే లైట్ రేస్ కార్నియా మీద పడ్డప్పుడు ఆ కార్నియా అనేది ఆ లైట్ రేస్ని లోపలికి రీఫ్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, కార్నియా నుంచి రీఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ అనేవి మన ప్యూపిల్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ మీరు గ్యాప్ చూస్తున్నారు కదా, ఈ చిన్నగా ఉన్న గ్యాప్, ఇట్ ఈస్ కాల్డ్ ప్యూపిల్. ఈ కార్నియా నుంచి రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ అన్నీ కూడా, ఇలా వచ్చే లైట్ రేస్ అన్నీ కూడా ప్యూపిల్లోకి ఎంటర్ అవుతుంటాయి. ఏవైతే లైట్ రేస్ ఈ ఐరిస్ మీద పడతాయో అవి లోపలికి ఎలో అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి ఐరిస్. ఐరిస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్యూపిల్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తుండడం. అసలు ప్యూపిల్ యొక్క సైజు చిన్నగా ఎందుకు ఉండాలి, పెద్దగా ఎందుకు ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డే టైంలో లార్జ్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి ఫోకస్ అవుతుంటాయి అన్నమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ కనుక ఒకేసారి మన రెటీనా మీద పడినప్పుడు లోపల ఉన్న లైట్ సెల్స్ అనేవి, లేదా మన ఐ లోపల ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు. అలా అవ్వకూడదు కాబట్టి మనకు ప్యూపిల్ యొక్క సైజు చిన్నగా ఉండాలి. ఎందుకంటే స్మాలర్ అమౌంట్ ఆఫ్ లైట్ రేస్ మాత్రమే మనకు యూజ్ అవుతాయి డే టైంలో. ఒకవేళ డే టైంలో కూడా ఈ ఐరిస్ అనేది ఎన్లార్జ్, ప్యూపిల్ యొక్క సైజ్ని ఎన్లార్జ్ చేసినప్పుడు లార్జర్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి ఒకేసారి రెటీనా మీద పడినప్పుడు లోపల ఉన్న మన లైట్ సెన్సిటివ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ డే టైంలో ఈ ఐరిస్ అనేది ప్యూపిల్ యొక్క సైజ్ని స్మాలర్గా చేసేస్తుంది, అంటే దీని యొక్క సైజ్ని డిక్రీజ్ చేసేస్తుంది. అదే మనం నైట్ టైం చూసినట్టయితే కొన్ని రేస్ మాత్రమే మన ఐ లోపలికి వెళ్తే మనకి ప్రాపర్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. నైట్ టైం మనకి ఏదైనా సరే ఇమేజ్ క్లియర్గా చూడాలంటే మనకి కొంచెం బ్రైట్నెస్ కావాలి, అంటే ఎక్కువ లైట్ రేస్ అనేవి కావాలి. ఆ ఎక్కువ లైట్ రేస్ రావడం కోసం నైట్ టైం అనేది ఐరిస్ ప్యూపిల్ యొక్క సైజ్ని ఎన్లార్జ్ చేసేస్తుంది. ఇలా నైట్ టైం ఇది ఎన్లార్జ్ అయినప్పుడు లార్జర్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి లోపలికి ఎంటర్ అవుతాయి. లార్జర్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏ పిక్చర్ చూసినా కొంచెం మనకు క్లారిటీగా కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కార్నియా నుంచి రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ అనేవి ప్యూపిల్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి ఐ లెన్స్ మీద ఫోకస్ అవుతుంటాయి అన్నమాట. అంటే కార్నియా రిఫ్రాక్ట్స్ ది లైట్ ఎంటరింగ్ ది ఐ బికాజ్ ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఐ. ఇక్కడ నుంచి రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ ప్యూపిల్ ద్వారా లెన్స్ మీదకి ఫోకస్ అవుతాయి. ఇక్కడ చూసినారు కదా, దిస్ ఈస్ లెన్స్. ఈ లెన్స్ మీదకి ఫోకస్ అవుతాయి. అంటే ఐరిస్ ఏం చేస్తుంది, ఐరిస్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు కంట్రోల్ ది సైజ్ ఆఫ్ ది ప్యూపిల్. అంటే డే టైంలో బ్రైట్నెస్ తగ్గించడం కోసం దాని యొక్క సైజ్ని కంట్రోల్ చేస్తుంది, అలానే నైట్ టైంలో ఎన్లార్జ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ లెన్స్. ఐ లెన్స్ ఈజ్ అ లెన్స్ మేడప్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్లెక్సిబుల్ జెల్లీ లైక్ సబ్స్టాన్సెస్. ఇట్స్ కర్వేచర్ కెన్ బి అడ్జస్టెడ్ బై సిలియరీ మజిల్స్. అంటే ప్యూపిల్ నుంచి ఫోకస్ అయిన లైట్ రేస్ ఏవైతే మన లెన్స్ మీద పడతాయో ఆ లైట్ రేస్ అనేవి మళ్ళీ రెటీనా వరకు చేరాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మనకు ఎప్పుడు కనపడుతుందంటే ఆ లైట్ రేస్, అంటే ఆబ్జెక్ట్ యొక్క రేస్ అనేవి రెటీనా వరకు చేరినప్పుడు మాత్రమే మనం ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ప్రాపర్గా చూడగలుగుతాం. అలా ఈ లెన్స్ అనేది ఇక్కడికి వచ్చిన లైట్ రేస్ని రెటీనా మీదకి ఫోకస్ చేస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ సిలియరీ మజిల్స్. సిలియరీ మజిల్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లెన్స్ యొక్క కర్వేచర్ని అడ్జస్ట్ చేస్తుండడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఒక ఆబ్జెక్ట్ ఒక్కసారేమో ఐ లెన్స్కి చాలా షార్ట్ డిస్టెన్స్, అంటే మన లెన్స్కి చాలా దగ్గరలో ఉండాలి, అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ వచ్చేసి చాలా దూరంగా ఉండాలి. మీరు ఈ డయాగ్రామ్లో చూస్తున్నారు కదా, ఇలా మనం ఒక దగ్గరగా ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ మన లెన్స్కి దగ్గరగా ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క బెండింగ్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. అలా బెండింగ్ అనేది హైగా ఉన్నప్పుడు మన లెన్స్ రెటీనా మీదికి ఇమేజ్ని ఫామ్ చేయాలంటే
ఆ లెన్స్ అనేది డైవర్జెంట్ లెన్స్ అయి ఉండాలన్నమాట. అంటే లెన్స్కి దగ్గరలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు బెండింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవ్వాలంటే మన లెన్స్ డైవర్జెంట్ లెన్స్ అయి ఉండాలి. అదే మనం ఆబ్జెక్ట్ని దూరంగా కనుక ప్లేస్ చేసినట్టయితే దాని యొక్క బెండింగ్ అనేది చాలా లోగా ఉంటుంది. అలా బెండింగ్ లోగా ఉన్నప్పుడు ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అవ్వాలంటే లెన్స్ అనేది కన్వర్జెంట్ లెన్స్ అయి ఉండాలి. అంటే మనకున్నది మాత్రం ఒకటే లెన్స్, కానీ యూస్ఫుల్ అయ్యేది 2 లెన్సెస్ లైక్ డైవర్జెంట్ లెన్స్ అండ్ కన్వర్జెంట్ లెన్స్. ఇలా ఈ సీలియరీ మజిల్స్ అనేవి షార్ట్ డిస్టెన్స్ని బట్టి డైవర్జెంట్ లెన్స్ అండ్ ఫేర్ డిస్టెన్స్ని బట్టి కన్వర్జెంట్ లెన్స్లా ఈ లెన్స్ని చేంజ్ చేస్తుంది అనమాట. అంటే ఈ లెన్స్ యొక్క కర్వేచర్ని చేంజ్ చేస్తుంటుంది. సీలియరీ మజిల్స్ అనేది మన అవసరాన్ని బట్టి ఆ లెన్స్ యొక్క కర్వేచర్ని చేంజ్ చేస్తుంది. అలా ఈ ప్రాసెస్ని మనం పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ అకామిడేషన్. నెక్స్ట్ వచ్చేసి రెటీనా. అసలు రెటీనా అంటే ఏంటి? ఇట్ ఈస్ అ లైట్ సెన్సిటివ్ స్క్రీన్ ఇన్సైడ్ ది ఐ ఆన్ విచ్ ది ఇమేజ్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మ్డ్. It contains many rods and cones in it. Simply, it captures the light rays focused by the lens and sends impulses to the brain via optic nerves. ఎప్పుడైతే లెన్స్ ద్వారా ఫోకస్ చేసిన ఇమేజ్ అనేది రెటీనా మీద పడుతుందో రెటీనా అనేది ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేసుకొని ఆప్టిక్ నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి పంపిస్తుంది. అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూసినప్పుడు దాని యొక్క లైట్ రేస్ అనేది లెన్స్ రెటీనా మీదకి ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్ యొక్క ఇమేజ్ అనేది ఫస్ట్ లెన్స్ మీద ఫోకస్ అవుతుంది. లెన్స్ మీద ఫోకస్ అయిన తర్వాత ఆ ఇమేజ్ని రెటీనా మీదకి లెన్స్ అనేది ఫోకస్ చేస్తుంది. కానీ అది బుక్ అని మాత్రం మన ఐస్కి తెలీదు, మన బ్రెయిన్కి తెలుసు. ఎందుకంటే రెటీనా అనేది లైట్ సెన్సిటివ్ కాబట్టి ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయినప్పుడు దీంట్లో ఉన్న లైట్ సెల్స్ అనేవి యాక్టివ్ అయిపోయి ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేసుకుంటాయి. అలానే ఆ క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి ఆప్టిక్ నర్వ్స్ ద్వారా బ్రెయిన్ వరకు చేరుస్తాయి. రెటీనాలో మిలియన్స్ ఆఫ్ రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయని చెప్పాను కదా. రాడ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే లైట్ యొక్క ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేయడం కోసం రాడ్స్ యూజ్ అవుతుంటాయి. అలానే ఇమేజ్ యొక్క కలర్ ఏంటి, మనం చూసే ఇమేజ్ అనేది ఏ కలర్లో ఉంది తెలుసుకోవడానికి కోన్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి కార్నియా. కార్నియా ఈజ్ ఇన్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అవర్ ఐ విచ్ రిఫ్రాక్ట్స్ ది లైట్ ఎంటరింగ్ ది ఐ. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ అనేవి ప్యూపిల్లోకి ఎంటర్ అవుతాయి. అప్పుడు ప్యూపిల్ ఏం చేస్తుంది? ఇట్ సింప్లీ ఓపెన్స్ అండ్ క్లోజెస్ ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ అండ్ కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ లైట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఐరిస్. ఇట్ ఈస్ అ హోల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఐరిస్ త్రూ విచ్ లైట్ ఎంటర్స్ ది ఐ. లైట్ ఫాలింగ్ ఆన్ ఇట్ గోస్ ఇన్ టు ది ఐ అండ్ డస్ నాట్ కమ్ బ్యాక్. అంటే సింప్లీ ఐరిస్కి మధ్యలో ఒక హోల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్యూపిల్ అంటాం. మనకు కావాల్సినంత అమౌంట్ ఆఫ్ లైట్ని మాత్రమే ప్యూపిల్ అనేది లోపలికి సెండ్ చేస్తుంది. అది ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటి? ఐరిస్. అంటే ఐరిస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమవుతుంది అప్పుడు? కంట్రోల్స్ ది అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ది ఐ బై చేంజింగ్ ది సైజ్ ఆఫ్ ది ప్యూపిల్. ఆ నెక్స్ట్ వచ్చేసి ఐలెన్స్. ఐలెన్స్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ అండ్ జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ అన్నమాట. ఐలెన్స్ అనేది మనకు ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్, అంటే ఆబ్జెక్ట్ దగ్గరగా ఉన్నప్పుడు డైవర్జెంట్ లెన్స్లా, అలానే ఆబ్జెక్ట్ దూరంగా ఉన్నప్పుడు కన్వర్జెంట్ లెన్స్లా చేంజ్ అవుతుండాలన్నమాట. అంటే దాని యొక్క ఫోకల్ లెన్స్ లేదా కర్వేచర్ అనేది ఐలెన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఒకే క్లారిటీతో కనపడాలంటే దాని యొక్క కర్వేచర్ అనేది చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అవ్వడానికి రీజన్ సీలియరీ మజిల్స్. సో సీలియరీ మజిల్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? లెన్స్ యొక్క కర్వేచర్ని అడ్జస్ట్ చేయడం. లెన్స్ యొక్క కర్వేచర్ని అడ్జస్ట్ చేయడం. అలానే లెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇమేజ్ని రెటీనా మీదకి ఫోకస్ చేయడం. రెటీనా అనేది ఒక లైట్ సెన్సిటివ్ స్క్రీన్ కాబట్టి ఇమేజ్ అనేది దాని మీద ఫామ్ అయినప్పుడు అది ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేసుకుంటుంది. అలానే ఆ క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి ఆప్టిక్ నర్వ్స్ ద్వారా బ్రెయిన్ వరకు పంపిస్తుంది. చెప్పాను కదా దీంట్లో రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి. రాడ్స్ అంటే టు ఐడెంటిఫై ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అండ్ కోన్స్ అంటే టు ఐడెంటిఫై ది కలర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ది రెటీనా. ఆప్టిక్ నర్వ్ అంటే ఏంటంటే మనకు ఫామ్ అయిన ఇమేజ్, అంటే రెటీనా మీద ఫామ్ అయిన ఇమేజ్ అనేది మన బ్రెయిన్ వరకు వెళ్ళాలంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారి ఫామ్ అయిన ఇమేజ్ అనేది బ్రెయిన్ వరకు తీసుకెళ్లే నర్వ్స్ని మనం ఆప్టిక్ నర్వ్స్ అంటాం. రాదర్ దెన్ దీస్ పార్ట్స్ అంటే రెటీనా, ఆప్టిక్ నర్వ్, లెన్స్, ప్యూపిల్ ఇవి కాకుండా ఐలో ఇంకా 2 పార్ట్స్ ఉంటాయి కాల్డ్ అక్వస్ హ్యూమర్ అండ్ విట్రస్ హ్యూమర్. అక్వస్ హ్యూమర్ అండ్ విట్రస్ హ్యూమర్. అక్వస్ హ్యూమర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ కార్నియా అండ్ ఐలెన్స్. అంటే కార్నియాకి ఐలెన్స్కి మధ్యలో ఉన్న స్పేస్ని మనం అక్వస్ హ్యూమర్ అంటాం. అంటే ఇది
టోటల్ వాటరీ సబ్స్టెన్సెస్ అనమాట. మన ఐలో ఉన్న టోటల్ వాటరీ సబ్స్టెన్సెస్. ఇట్ ఈస్ ఆల్సో న్యూట్రిషన్ ప్రొవైడర్ టు ది లెన్స్. మన లెన్స్కి న్యూట్రిషన్ ప్రొవైడర్ ఏంటి? aqueous humor. aqueous humor అంటే ఇట్ ఈస్ అ వాటరీ సబ్స్టాన్స్ బిట్వీన్ కార్నియా అండ్ లెన్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ న్యూట్రిషన్ ప్రొవైడర్. అలానే విట్రస్ హ్యూమర్. విట్రస్ హ్యూమర్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఐబాల్ అనేది పర్ఫెక్ట్ సర్క్యులర్ షేప్ ఉంది అంటే ఇది విట్రస్ హ్యూమర్ వల్ల. విట్రస్ హ్యూమర్ ఏం చేస్తుందంటే ఐబాల్ యొక్క షేప్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. అంటే షేప్ ఆఫ్ ఐబాల్ని మెయింటైన్ చేయడం కోసం. అలానే ఇట్ ఈస్ అ సపోర్ట్ ప్రొవైడర్ టు అవర్ ఐ. ఓకే, ఇప్పుడు వరకు మనము స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ చూసాం. అంటే రెటీనా ఏంటి, ఐరిస్ ఏంటి, ఈ పార్ట్స్ గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హ్యూమన్ ఐలో ఉన్న డిఫెక్ట్స్ అనేవి చూద్దాం. డిఫెక్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి హ్యూమన్ ఐలో? ఒకటి వచ్చేసి మయోపియా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి హైపర్మెట్రోపియా ఉంటుంది. ఫస్ట్ మయోపియా చూద్దాం. మయోపియా అంటే ఏంటంటే ఇట్ ఈజ్ నియర్ సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గర వస్తువులు కనపడవని కాదు. నియర్ సైటెడ్నెస్ ఏంటంటే దగ్గర వస్తువులు మాత్రమే కనపడతాయి, దూరంగా పెట్టిన వస్తువులు అనేవి కనపడవు. ఎందుకంటే అక్కడ ఫామ్ అయిన ఇమేజ్ అనేది రెటీనా వరకు చేరదనమాట. అంటే మయోపియా డిఫెక్ట్ ఉన్న పీపుల్స్కి ఇమేజ్ యాక్చువల్గా రెటీనా మీద ఫామ్ అవ్వాలి, కానీ మయోపియా ఉన్న పీపుల్స్కి ఏమవుతుంది, ఆ ఇమేజ్ అనేది రెటీనాకి ముందే ఫామ్ అవుతుంది. అంటే రెటీనా వరకు వెళ్ళదు, ముందే ఫామ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి దూరంగా పెట్టిన ఆబ్జెక్ట్స్ అనేవి కనపడవు. సో ఇట్ ఈస్ కాల్డ్ నియర్ సైటెడ్నెస్. అంటే నియర్ సైటెడ్నెస్ అంటే నియర్వి మాత్రమే కనపడతాయి, దూరంగా పెట్టిన ఆబ్జెక్ట్స్ అనేవి కనపడవు. అలా అని చెప్పి మనం కనపడకపోతే వదిలేయలేం కదా. కాబట్టి మనం దీన్ని కరెక్ట్ చేయడం కోసం కాన్కేవ్ లెన్స్ అనేవి యూస్ చేస్తాం. మయోపియాకి కరెక్ట్ చేయడం కోసం కాన్కేవ్ లెన్స్ అనేవి యూస్ చేస్తాం. ఈ కాన్కేవ్ లెన్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ని రెటీనా వరకు తీసుకెళ్తాయి అన్నమాట. ఇవి డైవర్జెంట్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అంటే డైవర్జెంట్ లెన్స్. అంటే రెటీనాకి ముందే ఆబ్జెక్ట్ అయిన ఇమేజ్ వల్ల మనకి మయోపియా వస్తుంది. కాబట్టి మనం కాన్కేవ్ లెన్స్ యూస్ చేసినప్పుడు ఆ ఫామ్ అయిన ఇమేజ్ యొక్క రేస్ని కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జ్ చేసేస్తుంది అనమాట. డైవర్జ్ చేసేసి రెటీనా వరకు తీసుకెళ్తుంది. అందుకే మనం దాన్ని డైవర్జెంట్ లెన్స్ అంటాం. సింప్లీ మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్. అంటే దగ్గరగా పెట్టినవి మాత్రమే కనపడతాయి, దూరంగా ఉన్నవి కనపడవు. ఎందుకంటే ఇమేజ్ అనేది రెటీనాకి ముందే ఫామ్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడం కోసం మనము కాన్కేవ్ లెన్స్ అనేవి యూస్ చేస్తాం. కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డైవర్జెంట్ లెన్స్. నెక్స్ట్ వచ్చేసి హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫేర్ సైటెడ్నెస్. ఫేర్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్న వస్తువులు కనపడవని కాదు. ఫేర్ సైటెడ్నెస్ అంటే ఓన్లీ దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే కనపడతాయి, లేకపోతే దగ్గరగా ఉన్న వస్తువులు అనేవి కనపడవు. ఎందుకంటే ఇమేజ్ అనేది రెటీనా దాటి వెళ్ళిపోతుంది. ఇమేజ్ అనేది రెటీనా దాటి వెళ్ళిపోతుంది. అలా అని మనం వదిలేలేం కదా. దీన్ని కూడా కరెక్ట్ చేయడం కోసం ఒక లెన్స్ ఉంటుంది. దాన్ని మనం కాన్వెక్స్ లెన్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుందంటే ఫామ్ అయిన లైట్ రేస్ అనేవి కన్వర్జ్ చేస్తుంది అనమాట. కన్వర్జ్ చేసి రెటీనా వరకు మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఈ లెన్స్ అనేది ఆ ఇమేజ్ యొక్క రేస్ని కన్వర్జ్ చేసి రెటీనా వరకు తీసుకొస్తుంది. అందుకే దాన్ని మనం కన్వర్జెంట్ లెన్స్ అంటాం. సో సింప్లీ మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్. అంటే దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే కనపడతాయి, ఎందుకంటే ఇమేజ్ అనేది రెటీనాకి ముందే ఫామ్ అయిపోతుంది. దీన్ని మనం కరెక్ట్ చేయడం కోసం కన్కేవ్ లెన్స్ మీన్స్ డైవర్జెంట్ లెన్స్ అనేవి యూస్ చేస్తాం. ఎందుకంటే ఇమేజ్ అనేది రెటీనాకి ముందే ఫామ్ అయినప్పుడు దాన్ని మనం డైవర్జ్ చేయాల్సి ఉంది. అంటే రెటీనా వరకు తీసుకెళ్లాలంటే లైట్ రేస్ని మనం డైవర్జ్ చేయాలి. కాబట్టి కన్కేవ్ లెన్స్ అనేవి మనం యూస్ చేస్తాం. అలానే హైపర్మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్. అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే కనపడతాయి. ఎందుకంటే ఇమేజ్ అనేది రెటీనాకి బిహైండ్ ఫామ్ అవుతుంది, రెటీనాని దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనపడవు. దీన్ని కరెక్ట్ చేయడం కోసం మనము కాన్వెక్స్ లెన్స్ అనేవి యూస్ చేస్తాం. సింప్లీ కన్వర్జెంట్ లెన్స్. ఆ ఫామ్ అయిన రేస్ని ఇది కన్వర్జ్ చేసేసి రెటీనా వరకు తీసుకొస్తుంది. మయోపియా అండ్ హైపర్మెట్రోపియా ఇవి రెండే కాకుండా కొంతమందికి బోత్ నియర్ అండ్ ఫేర్ సైటెడ్నెస్ రెండూ కూడా ఉంటాయి. దాన్ని మనం ప్రెస్బయోపియా అంటాం. ఇది మోస్ట్లీ 40+ ఏజ్ ఉన్న పీపుల్స్కి రావచ్చు. దీన్ని మనం ప్రెస్బయోపియా అంటాం. అంటే దగ్గరగా ఉన్న వస్తువులు కూడా కనపడవు, దూరంగా ఉన్న వస్తువులు కూడా సరిగా కనపడవు. దీన్ని కరెక్ట్ చేయడం కోసం మనం బైఫోకల్ లెన్స్ అనేవి యూస్ చేస్తాం. బైఫోకల్ లెన్స్ అంటే ఇలా ఈ షేప్లో ఉంటాయన్నమాట. అంటే పైన ఇలా, కింద ఇలా. పైన వచ్చేసి కాన్కేవ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. కింద వచ్చేసి కాన్వెక్స్ లెన్స్.
పైన కాన్కేవ్ లెన్స్ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడడం కోసం ఈ పైన లెన్స్ ఏదైతే ఫిట్ చేశారో అది. అలానే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడడం కోసం కాన్వెక్స్ లెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అట్లీస్ట్ ఈ వీడియో ఒక్కరికి హెల్ప్ అయినా సరే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీరు ఇంకా ఏవైనా టాపిక్స్లో డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.